గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో, ఈరోజు చెప్పబోయే టాపిక్ వచ్చేసి ఫంక్షన్స్‌లో రిటర్న్ స్టేట్మెంట్ అండ్ గ్లోబల్ వేరియబుల్ అండ్ లోకల్ వేరియబుల్. ఇంగా కొద్దిగా కావాలనుకుంటే రికర్సివ్ ఫంక్షన్ కూడా టైం ఉంటే చెప్పుకుందాం. నో ప్రాబ్లమ్. సో, ప్రీవియస్ క్లాస్‌లో ఏం చెప్పుకున్నామంటే ఫంక్షన్స్ గురించి. సో, వాట్ ఈస్ ఎ ఫంక్షన్ అండ్ సింటాక్స్ ఆఫ్ ఫంక్షన్. సో, ఆహ్, టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ వరకు మనం చెప్పుకున్నాము. ఈరోజు చెప్పబోయే టాపిక్ వచ్చేసి రిటర్న్ స్టేట్మెంట్. రిటర్న్ స్టేట్మెంట్ అంటే ఏంటి? సో, రిటర్న్ స్టేట్మెంట్ వల్ల ఫంక్షన్‌లో ఎలా ఉపయోగిస్తాము? ఏంటి యూజ్? ఓకేనా? సో, ఇది మాత్రమే చెప్పుకుందాం. ఓకే. ఇక్కడ ఫంక్షన్‌లో రిటర్న్ స్టేట్మెంట్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఫంక్షన్ కెన్ టేక్ ఇన్‌పుట్ వాల్యూ యాస్ పారామీటర్ అంటే ఎగ్జిక్యూషన్ బిజినెస్ లాజిక్ అండ్ రిటర్న్స్ అవుట్‌పుట్ యాస్ కాలర్ విత్ ద రిటర్న్ స్టేట్మెంట్. దీనికి మీనింగ్ ఏంటి? సో, ఈ డెఫినిషన్ చెప్పారు. సో, రిటర్న్ స్టేట్మెంట్ అంటే డెఫినిషన్ చెప్పారు సార్. డెఫినిషన్‌కి మీనింగ్ ఏంటి? సో, అనంటే సో, దాని యొక్క సింటాక్స్ ఎలా ఉంటదంటే మామూలుగా మీకు తెలుసు. ఇది ఫంక్షను. సో, ఫంక్షన్స్‌లో మనం ఏం రాసామంటే రిటర్న్ స్టేట్మెంట్ రాసాము. రిటర్న్ స్టేట్మెంట్ ఏంటి అనంటే ఫంక్షన్ అనేది సమ్ అనే ఫంక్షన్ రాసుకున్నాము. ఈ సమ్‌లో ఏం చేయాలంటే ఏ అండ్ బి పారామీటర్స్‌ని అడిషన్ చేసాం. అడిషన్ చేసి సో, ఇది ఎప్పుడైతే కాల్ అవుతుందో అక్కడికి వెళ్ళాల. సో, దీన్ని ఒక ప్రోగ్రామాటిక్‌గా ఒక టెక్నికల్ ఫార్మ్‌లో మనం ఎలా రాద్దాము, ఎలా చూపిద్దాం అనేది చూద్దాం. ఓకేనా? ఇక్కడ ఆల్రెడీ టెస్ట్ పీవై అనేది ఉంది. సో, ఇది తీసేసాను. ఓకే. ఇది తీసేసాను. డెఫ్ ఫంక్షన్ డిక్లేర్ చేస్తున్నాను. అది ఏ ఫంక్షన్ అనంటే సమ్ అనే ఫంక్షను. సో, దాంట్లో పారామీటర్స్ 2 పారామీటర్స్ పాస్ చేశాను. ఓకే. కోలన్. సో, ఫంక్షన్‌గా డిక్లేర్ చేశాను. ఓకే. రిటర్న్. ఓకే. రిటర్న్ స్టేట్మెంట్. ఏం రిటర్న్ కావాలి అనంటే ఇప్పుడు నేను సమ్ గదా! ఈ సమ్ అనే వాల్యూ ఈ 2 ఏదైతే వాల్యూస్ ఇక్కడ పాస్ చేస్తామో ఆ 2 నాకేం కావాలి అనంటే అడిషన్ చేసి నాకు చూపియాల. ఓకే. సో, సేవ్. ఓకే. సేవ్ చేశాను. ఓకే. సేవ్ చేశాను. దీన్ని రన్ చేస్తున్నాను. రన్ ఎక్కడ చేయాలా? సో, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఏ డ్రైవ్‌లో సేవ్ అయింది? test.py అండ్ అనేది దేంట్లో సేవ్ అయిందనంటే యూజర్ హెచ్‌పి అనే ఫోల్డర్‌లో డెస్క్‌టాప్ పైన నేను సేవ్ చేశాను. ఒక్కసారి చూడండి. సో, డెస్క్‌టాప్ పైన డెస్క్‌టాప్ పైన test.py అని ఉంది. ఇదో ఇక్కడ. ఓకే. ఇదే ఫైల్. ఈ ఫైల్‌లో నేను రన్ చేయాలని అనుకుంటున్నా. అప్పుడు నేనేం చేయాలంటే కమాండ్ ప్రాంప్ట్‌లోకి వెళ్ళాను. ఇది కమాండ్ ప్రాంప్ట్. సో, సీఎల్ఎస్. ఓకే. ఇక్కడ చూడండి సి కాలమ్‌లో అంటే సి డ్రైవ్‌లో యూజర్ అనే ఫోల్డర్‌లో హెచ్‌పి అనే ఫోల్డర్ డెస్క్‌టాప్ పైన నేనొచ్చేసాను. డెస్క్‌టాప్ పైన నాకు ఏ ఫోల్డర్‌లు అంటే ఏ ఫైల్స్ ఉన్నాయి అని చూసుకోవాలంటే డిఐఆర్ డైరెక్టరీ. సో, ఇన్ని ఫైల్స్ ఉన్నాయన్నమాట. నా డెస్క్‌టాప్ అదే ఈ సిస్టమ్‌లో డెస్క్‌టాప్ పైన ఇన్ని ఫైల్స్ ఉన్నాయి. ఇన్ని ఫైల్స్‌లో test.py ఉందో లేదో చూడండి కావాలంటే. ఉంటుంది దీంట్లో. ఓకే. test.py. ఓకే. ఇక్కడ. ఓకే. test.py అనేది ఉందా లేదా? సో, నా డెస్క్‌టాప్ మీద ఇన్ని ఫైల్స్ ఉన్నాయి. ఇన్ని ఫైల్స్‌లో డెస్క్‌టాప్ పీవై అనేది ఉంది. ఓకే. నేను ఇది క్లియర్ స్క్రీన్ చేస్తున్నాను. ఓకే. ఉంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే అది రన్ చేస్తున్నాను. ఎక్స్‌టెన్షన్ ఏంటంటే పీవై test.py. ఓకే. రన్ చేస్తున్నాను. సో, రన్ అయింది. అవుట్‌పుట్ అనేది నాకేం చూపియలేదు. ఓకే. ఇక్కడ రన్ అయింది. కానీ అవుట్‌పుట్ అనేది నాకు ఎలాంటిది చూపియలేదు. ఎందుకనంటే ఇక్కడ చూడండి. సో, నేను డెఫినిషన్ అనే ఫంక్షన్ రాసుకున్నాను. సో, దాన్ని రిటర్న్ చేశాను అంతే. సో, అది ఎక్కడ రిటర్న్ కావాలి అనేది నేను ఎక్కడన్నా మెన్షన్ చేశానా? సో, నేను మెన్షన్ చేయలేదు. సో, దీన్ని కాల్ చేసుకోవాలి కదా! సో, కాల్ సారీ. సో, దీన్ని కాల్ చేసుకోవాలి కదా! కాల్ చేయాలి అనంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తున్నానంటే రిజల్ట్ అనే రిజల్ట్ అనే వేరియబుల్ తీసుకున్నాను. ఈ వేరియబుల్‌లో ఏం స్టోర్ కావాలనంటే ఓకే. సమ్ అనేది స్టోర్ కావాలి. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ప్రింట్. ఓకే. ప్రింట్ చేశాను. ఏది రిజల్ట్ ప్రింట్ కమ్మని చెప్పాను. ఓకే. సమ్ ఈక్వల్ టు రిజల్ట్.
ఓకే, రిజల్ట్. ఓకే, దీంట్లో ఒక మిస్టేక్ ఉంది. సో నేను ఇక్కడ ఫంక్షన్ అయితే డిక్లేర్ చేశాను. ఏ వాల్యూస్ దీంట్లో పాస్ చేయాలా? ఓకే, ఏ వాల్యూస్ పాస్ చేయాలనేది నేను చెప్పలేదు ఇక్కడ. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 100, 200. ఓకే, సో ఇది అడిషన్ చేసి నాకు రిజల్ట్ రావాలని చెప్పాను. ఓకే, సేవ్ కమాండ్ ప్రాంప్ట్ లోకి వెళ్తున్నా. కమాండ్ ప్రాంప్ట్. ఓకే, ఇప్పుడు మళ్ళా రన్ చేస్తున్నాను. ఓకే, 300 అనేది వచ్చేసింది. ఓకే, 300 అనేది వచ్చేసింది. సో ఇది ఎలా సార్, ఏ విధంగా అని అంటే చూడండి. ఓకే, ఇక్కడ నేను ఏం చేశాను అని అంటే ఒక ఫంక్షన్ సారీ ఒక ఫంక్షన్ అనేది డిక్లేర్ చేశాను. ఓకే, ఈ ఫంక్షన్ లో ఏమేమి వేరియబుల్స్ పెట్టానంటే ఏ, బి అని పెట్టాను. ఓకే, బాగానే ఉంది. సో ఇక్కడ చూడండి, సారీ ఇక్కడ చూడండి. సో ఫంక్షన్ డెఫినేషన్ లో ఏంటి? ఫంక్షన్ టేక్ ఇన్పుట్ వాల్యూస్ యాజ్ పారామీటర్స్. ఓకే, ఓకే, పారామీటర్స్. ఇక్కడ నేను పారామీటర్స్ పాస్ చేశానా, పాస్ చేయలేదా? పాస్ చేశాను. ఓకే, పాస్ చేశాను ఇక్కడ. ఓకే, ఏ కామా బి అనే పారామీటర్స్ పాస్ చేశాను. తర్వాత ఓకే, ఇక్కడ అండ్ ఎగ్జిక్యూట్ ద బిజినెస్ లాజిక్. ఓకే, బిజినెస్ లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ కావాలా అండ్ రిటర్న్స్ అవుట్పుట్ టు కాలర్. ఓకే, కాలర్ అంటే ఎక్కడ నేను కాల్ చేసిన చోట ఇది అవుట్పుట్ అనేది రిటర్న్ స్టేట్మెంట్ ద్వారా చూపియాల. ఓకే, ఇక్కడ చూడండి. సో ఇది ఏంటి అంటే బిజినెస్ లాజిక్ అంటే నేను ఇక్కడ అడిషన్ కావాలంటే అడిషన్, సబ్ట్రాక్షన్ కావాలంటే సబ్ట్రాక్షన్, ఏది కావాలంటే అది సో లోపలైనా రాసుకోవచ్చు. లోపల రాసుకొని అది ఏదైతే రిజల్ట్ అంటే ఏదైతే ఉందో అది మాత్రమే నేను పాస్ చేయాలనుకుంటే అది మాత్రమే పాస్ చేయొచ్చు. ఓకేనా? నో ప్రాబ్లమ్. ఓకే, ఇక్కడ నేనేం చేశానంటే 2 పారామీటర్స్ పాస్ చేశాను ఫంక్షన్స్ లో. రిటర్న్ వాల్యూకు సమ్ లాజిక్ రాసుకున్నాను. దానికి రిటర్న్ వాల్యూకు ఇచ్చేసాను. విత్ రిటర్న్ వాల్యూకి ఇచ్చేసాను. అది ఎక్కడ కాల్ చేసాము అని అంటే ఓకే, ఎక్కడ కాల్ చేసాము? ఈ ఫంక్షన్ టోటల్ ఫంక్షన్ ఎక్కడ కాల్ చేసాము అని అంటే సో ఇక్కడ కాల్ చేసాము. చూడండి, ఇక్కడ కాల్ చేసాం. ఇక్కడ సమ్ ఇక్కడ ఒక్క నిమిషం. ఓకే, ఇక్కడ సమ్ ఈ ఫంక్షన్ కాల్ చేశానా లేదా? సో ఏలకి సో 100 అనేది పాస్ చేశాను. సో బిలకి ఏం పాస్ చేశానంటే 200 అనేది పాస్ చేశాను. సో అప్పుడు ఏమవుతుంది అని అంటే సో ఈ వాల్యూ అనేది ఇక్కడికి వెళ్ళేసి సో ఏలో 100, బిలో 200. సో ఇక్కడ ఏమవుతుంది? సో 300 అవుతుంది. ఓకే, ఈ వాల్యూ ఏమవుతుంది? సో 300 అవుతుంది. ఓకే, రిజల్టంట్లో ఏం స్టోర్ అవుతుందంటే 300 అనేది స్టోర్ అవుతుంది. ఓకే, స్టోర్ అవుతుంది. సో ఆ వాల్యూ మళ్ళా నేను ఎక్కడికి రిటర్న్ చేసుకున్నాను అని అంటే ఓకే, రిటర్న్ ఎక్కడికి చేసుకున్నాను? కాలర్ ఎక్కడ కాల్ చేశాను? ఇక్కడ కాల్ చేశాను. ఓకే, ఇక్కడ కాల్ చేస్తే దేంట్లో స్టోర్ అవుతుందంటే రిజల్ట్‌లో స్టోర్ అవుతుంది. ఓకే, ఇక్కడ రిజల్ట్ అనే వేరియబుల్‌లో ఈ 300 అనే వాల్యూ దీంట్లో స్టోర్ అవుతుంది. ఓకే, ఇది నేనేం చేశానంటే ప్రింట్ ద్వారా ఏం ప్రింట్ కమ్మన్నాను? సో రిజల్ట్ అనేది ప్రింట్ కమ్మన్నాను. ఈ రిజల్ట్ అనేది దేంట్లో ఈ 300 అనేది దేంట్లో స్టోర్ అవుతుందంటే రిజల్ట్‌లో స్టోర్ అయ్యి సో నాకేం చూపిస్తుందంటే సమ్ అనేది 300 అని చూపిస్తుంది. ఓకే, సమ్ ఈక్వల్ టు 300. అర్థమైందా? సో అర్థమైందా అనుకుంటున్నా. అర్థం కాకుండా ఉంటే మళ్ళా రైట్ చేయండి డౌట్. సో నో ప్రాబ్లమ్. ఓకేనా? సో ఒక్క నిమిషం ఇక్కడ. ఓకే, ఇలాంటి వేరియబుల్ సో నేను సమ్ లేకుండా రిటర్న్ వాల్యూ లేకుండా కూడా రాసుకోవచ్చు. అప్పుడు రిటర్న్ వాల్యూ ఏమవుతుందంటే నన్ అవుతుంది. సో ఇదే ప్రోగ్రామ్ రిటర్న్ వాల్యూ లేకుండా కూడా రాసుకుంటామా లేదా? రాయొచ్చు. ఓకేనా? సో ఎలా రాయొచ్చు అని అంటే చూడండి, నేనేం చేస్తున్నానంటే ఇదంతా తీసేసి సమ్ ఓకే, ఏమీ లేకుండా ఓకే,
ఓకే. నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఏ ప్లస్ బి అని ఇస్తున్నాను. సో, ఇలా అయినా ప్రింట్ కదా అంటే ప్రింట్ అవుతుంది. నో ప్రాబ్లమ్. ఓకే. ఇలా అయినా ప్రింట్ అవుతుందంటే ప్రింట్ అవుతుంది. కానీ నాకు ఇందులోకొచ్చి ప్రింట్ కాలేదు కదా! సో, దీని మీనింగ్ ఏంటి అనంటే, దీని మీనింగ్ ఏంటి అనంటే, సో, నేను సమ్ అనే సమ్ అనే ఫంక్షన్ క్రియేట్ చేశాను. సో, ఇక్కడ ఎలాంటి రిటర్న్ వాల్యూ లేదండి. సో, సమ్ అనే ఫంక్షన్ రిటర్న్ చేశాను. అదే డిక్లేర్ చేశాను. ఇక్కడ ఎలాంటి వేరియబుల్ అనేది లేదు. సో, ఇప్పుడు ఏంటి దీని మీనింగ్ అనంటే, సో, సమ్‌లో ఇక్కడ కాల్ చేశాను. ఈ 100 అనేది దీంట్లోకి ఏలోకి వెళ్తుంది. ఈ 200 అనేది బిలోకి వెళ్తుంది. బిలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే, సో, సమ్ ఈక్వల్ టు ఏదైతే ప్రింట్ ఉందో అది ప్రింట్ అవుతుంది. ఇలాగైనా ఓకే. సో, మనకు లాజిక్ అనేది తెలిసుండాల. ఓకే. సో, నేనేం చేస్తున్నా అంటే సేవ్ చేశాను. ఇదే ప్రోగ్రామ్ ఒకసారి రన్ చేస్తున్నాను. ఓకే. రన్ చేశాను. 300 అని చూపించిందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మార్చేదండి. ఓకే. 20 ఇందాక ప్రోగ్రామే అని అనుకుంటారు. సో, ఇప్పుడు నేనేం చేశాను మార్చాను. ఓకే. 120 అనేది చూపించింది. ఓకే. వి వితౌట్ రిటర్న్ వాల్యూ గూడా మనం రాసుకోవచ్చు. కానీ అంటే మామూలుగా నాకు రిటర్న్ చేయాలి. ఏదైతే ఆర్గ్యుమెంట్ అనేది నాకు రిటర్న్ చేయాలి అన్న సిట్యుయేషన్ ఏదైతే వస్తుందో, అప్పుడు నేనేం చూస్తున్నానంటే రిటర్న్ స్టేట్‌మెంట్. అంటే ఇక్కడ ఏదైతే ఉందో ఈ ఫంక్షన్‌లో అది ఆ వాల్యూ అనేది నాకు ఇక్కడికి రిటర్న్ కావాలి. అది నేను తీసుకోవాలి అన్న సందర్భంలో మనం రిటర్న్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకేనా? దీంట్లో సో, రిటర్న్ అనేది ఒకటి. ఓకే. ఇక్కడ ఏం చేయొచ్చు అనంటే ఇంకొక రిటర్న్. సో, రిటర్న్‌లో ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అనంటే, సో, మిగతా లాంగ్వేజెస్‌లో లేంటి దీంట్లో ఒక బెనిఫిట్ ఉందండి. ఏంటి అని అంటే మిగతా లాంగ్వేజెస్‌లో ఓన్లీ వన్ వాల్యూ అంటే ఒక రిటర్న్ వాల్యూ మాత్రమే సో, పాస్ చేస్తుంది. సో, ఓకేనా? మిగతా దానికి పాస్ చేస్తుంది. ఇన్ పైథాన్ వచ్చేసి సో, మోస్ట్ అంటే మీకు ఎన్ని వాల్యూస్ కావాలంటే అన్ని వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ మైనస్ బి అని ఇచ్చుకోండి. సో, నో ప్రాబ్లమ్. సో, ఏ మైనస్ బి వాల్యూ కూడా ఇచ్చేస్తుంది. సో, ఏ ఇంటూ బి అని ఇచ్చినా గాని ఏ ఇంటూ బి కూడా పాస్ చేసేస్తుంది. సో, ఇన్ సి ప్లస్ ప్లస్, జావా అండ్ డాట్ నెట్ మిగతా లాంగ్వేజెస్‌లో ఏం చేస్తాయంటే ఓన్లీ ఒక్క వాల్యూ మాత్రమే పాస్ చేస్తుంది. అంటే ఇక్కడ ఏ ప్లస్ బి అని ఇస్తే ఏ ప్లస్ బి మాత్రమే. సో, ఏ మైనస్ బి అని ఇస్తే ఏ మైనస్ బి మాత్రమే. ఏదో ఒక వాల్యూ మాత్రమే ఇక్కడ ఇచ్చేదానికి ఉంటుంది. సో, అదే సో, ఇక్కడొచ్చేసి మామూలుగా ఇదే పైథాన్‌లో వచ్చేసి మోర్ నంబర్ ఆఫ్ రిటర్న్ వాల్యూస్ అనేది పాస్ చేయొచ్చు. సో, ఓకేనా? సో, ఇక్కడ చూడండి ఇన్ అదర్ లాంగ్వేజెస్ లైక్ సి ప్లస్ ప్లస్, జావా, ఎక్స్‌ట్రా ఫంక్షన్ కెన్ రిటర్న్ ఆల్‌మోస్ట్ వన్ వాల్యూ. ఒక్క వాల్యూ మాత్రమే రిటర్న్ చేసేస్తుంది. ఓకేనా? బట్ ఇన్ పైథాన్ ఏ ఫంక్షన్ కెన్ రిటర్న్ ఎనీ నంబర్ ఆఫ్ వాల్యూస్. సో, ఎనీ నంబర్ ఆఫ్ వాల్యూస్‌ని రిటర్న్ చేయొచ్చు. సో, అది ఎలా అంటే చూడండి ఇక్కడ డెఫ్ అనే ఫంక్షన్ రాసుకున్నాను. సో, ఫస్ట్‌లో సమ్ అనేది ఒక ఫంక్షన్. సో, సబ్ అనేది ఒక ఫంక్షన్. 2 ఒక దాంట్లోనే రాసుకున్నాను. సమ్ అండర్ స్కోర్ సబ్ అనే ఒక ఫంక్షన్‌గా ట్రీట్ చేశానన్నమాట. సో, ట్రీట్ చేసి ఇక్కడ ఏం చేశాననంటే 2 వేరియబుల్స్ ఇక్కడ పారామీటర్స్‌గా డిక్లేర్ చేశాను. ఓకేనా? ఇక్కడ 2 పారామీటర్స్‌కి ఇక్కడ కాల్ చేశాను. ఒక వేరియబుల్, ఇంకొక వేరియబుల్ స్టోర్ చేసేసి. ఇక్కడ ఈ 2 వేరియబుల్స్ ఏదైతే ఇచ్చామో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఇక్కడ ఏమి ఇయ్యొచ్చు అనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 సో సారీ ఇక్కడ 12 ఇక్కడ 12 ఇచ్చామనుకోండి. ఇక్కడ ఏమవుతుంది 24 ఇక్కడ ఏమవుతుంది 0 అని దీంట్లోకి స్టోర్ అవుతుంది. సో, సమ్ అనేది ఇక్కడికొస్తుంది. సబ్ అనేది ఇక్కడికొస్తుంది. సో, ఇక్కడ సమ్‌లో ఏమవుతుందనంటే 24 ఇక్కడ సబ్‌లో ఏమవుతుందనంటే 0 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. సో, ఇది ఎలా ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం. ఓకేనా? ఓకే. నేనేం చేశానంటే ఇదే కోడ్ తీసేస్తున్నాను. ఓకే. ఇక్కడ సమ్ అండర్ స్కోర్ సబ్ కావాలంటే మల్టిప్లికేషన్ కూడా పెట్టుకోండి. నో ప్రాబ్లమ్. ఓకేనా? మల్టీ. ఓకే. 3 3 ఫంక్షన్స్ లాగా అంటే ఇదంతా ఒకే ఫంక్షను. సో, ఒకే ఫంక్షన్‌లో ఏం చేస్తున్నానంటే సమ్ చేస్తున్నాను, సబ్ చేస్తున్నాను. ఓకే. సబ్ చేస్తున్నాను, మల్టీ చేస్తున్నాను. అంటే మల్టిప్లికేషన్ చేస్తున్నాను. ఎలా అంటే చూడండి. సో, నేను సమ్ అనే వేరియబుల్ క్రియేట్ చేశాను. సో, ఇక్కడ ఏం చేశానంటే ఏ ప్లస్ బి అని ఇచ్చాను. ఓకే. ఇక్కడ సబ్ అనే వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను. సో, దీంట్లో ఏం చేశానంటే ఏ మైనస్ బి అని ఇచ్చాను. ఇక్కడ మల్టీ అనే
సో వేరియబుల్ క్రియేట్ చేశాను. సో దాంట్లో ఏమి ఇస్తున్నానంటే ఓకే. ఏమి ఇస్తున్నానంటే ఓకే మళ్ళీ ఓకే. ఇక్కడ ఏం ఇస్తున్నానంటే ఏ ఇంటూ బి అని ఇస్తున్నాను. ఓకే. ఏ ఇంటూ బి. ఓకే. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే రిటర్న్ ఓకే. రిటర్న్ సమ్ అంటే ఏంటి? ఇక్కడ సమ్ ఏదైతే చేసుందో అది ఎక్కడికి రావాలా? ఇక్కడికి రావాలని చెప్తున్నాను. ఓకే. ఇక్కడ సబ్ ఓకే. ఇక్కడ మల్ అని ఇచ్చేసాను. సో క్లోజ్ చేసేసాను. ఓకే. ఇక్కడ నేను ఇది కాల్ చేసుకోవాలి కదా! సో ఈ వాల్యూస్ అన్నీ నా దాంట్లో స్టోర్ కావాలి అని అంటే నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను. వై, జెడ్ సారీ XYZ అనే 3 వేరియబుల్స్ క్రియేట్ చేశాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సమ్ అండర్ స్క్వేర్ సబ్ ఓకే అండర్ స్క్వేర్ ఈ ఫంక్షన్ ఇక్కడ కాల్ చేసుకుంటున్నాను. ఓకే. మల్ అనే దాంట్లో చేసుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేయాలి అని అంటే దీంట్లో ఏదో ఒకటి సంథింగ్ మనకు అందరికి తెలిసిన వాల్యూ పెట్టుకుంటే మంచిది అనుకుంటా. ఓకే. 10,6 ఓకే. 10,6 అని ఇచ్చాను. ఓకే. ఇక్కడ ఏమైందని అంటే ఈ 10 అనేది దేంట్లో స్టోర్ అవుతుందంటే 10లో స్టోర్ అవుతుంది. సో 6 అనేది దేంట్లో స్టోర్ అవుతుందంటే బిలో స్టోర్ అవుతుంది. ఓకేనా? సో స్టోరీ సో ఈ సమ్ అనేది దేంట్లోకి వస్తుందంటే ఎక్స్‌లోకి వస్తుంది. సబ్ అనేది దేంట్లోకి పోతుందంటే వైలోకి పోతుంది. సో మల్ అనేది దేంట్లోకి పోతుందంటే మల్టిప్లికేషన్ జెడ్‌లోకి పోతుంది. ఇప్పుడు నేను ఇది ప్రింట్ చేయాల. సో ప్రింట్ సో సమ్ ఓకే. సమ్ చూపియాలా కోలన్ ఏంటి ఎక్స్ ఓకే. సో కాపీ పేస్ట్ ఓకే పేస్ట్. ఇక్కడ ఏం చేస్తున్నానంటే సబ్ ఓకే మల్టిప్లికేషన్ ఓకే మల్టీ ఓకే. ఇక్కడ వై ఇక్కడ ఏంటి జెడ్ ఓకే. ఇక్కడ ఏంటి జెడ్ ఓకే. దీని మీనింగ్ అనేది తెలుసుకుందాము. సో ఓకే నేను సేవ్ చేస్తున్నాను. సారీ ఓకే సేవ్ చేస్తున్నాను. ఓకే. సేవ్ చేసి సో కమాండ్ ప్రాంప్ట్‌లోకి వెళ్ళి రన్ చేస్తున్నాను. సేమ్ క్లీన్ ద స్క్రీన్ సో CLS ఓకే. సమ్ వచ్చేసి ఏం చూపించింది? సో 16 చూపించింది. సో సబ్ వచ్చేసి ఏం చూపించింది అని అంటే చూడండి. ఓకే. సో ఇక్కడ ఏం చూపించిందంటే సమ్ ఈక్వల్ టు 16 సబ్ ఈక్వల్ టు 4 సో మల్టీ ఈక్వల్ టు 16 నేను ఇచ్చిన వాల్యూ ఏంటి? సో 10 అంటే ఏంటి? 10 + 6 సో 16 కరెక్ట్. సో 10 - 6 4 కరెక్ట్. 10 × 6 6 కరెక్ట్. వచ్చేసిందా? వచ్చేసింది. ఆన్సర్ అనేది వచ్చేసింది. సో ఇది ఎలా ఏ విధంగా వచ్చింది అంటే సో ఒక్కసారి మనం కావాలంటే ఒక్కసారి చెక్ చేసుకుందాం. ఓకేనా? సో ఇక్కడ నేనేం చేశాను అని అంటే సో ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను. దాంట్లో 2 వాల్యూస్ ఇచ్చాను. సో ఏ, బి. సో ఏలో ఎంత పాస్ చేశాను అని అంటే 10 అనేది పాస్ చేశాను. బిలో సో ఈ 6 అనేది పాస్ చేశాను. ఇక్కడ ఏమవుతుంది అని అంటే సో కొత్త వేరియబుల్ సమ్ అనేది క్రియేట్ చేశాను. ఆ సమ్‌లో ఏంటి అని అంటే సో 10 + 6 అనేది యాడ్ చేయమన్నాను. అప్పుడు ఏమవుతుందంటే దీంట్లో 16 అనేది స్టోర్ అవుతుంది. ఇక్కడ ఏం స్టోర్ అవుతుందంటే 6 స్టోర్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ 10, 6 ఇక్కడ పాస్ చేస్తే ఓకే. ఇక్కడ ఏమవుతుందనంటే 16 ఓకే. ఇక్కడ 10 - 6 వచ్చేసి 10 - 6 ఓకే 4 సారీ. ఇక్కడ 4 రావాలా. ఇక్కడ 4 ఇక్కడ ఏం చూపియాలా 60 అని చూపియాలా. ఓకే. 60 ఈ వాల్యూస్ దేంట్లోకి వెళ్ళాలి అని అంటే సో సమ్ అనేది దేంట్లోకి పోతుంది అని అంటే రిటర్న్ ఓకే దీంట్లోకి వచ్చేస్తుంది. ఇది దీంట్లోకి వచ్చేస్తుంది. ఓకే. దీంట్లోకి వచ్చేసింది. ఇది దేంట్లోకి వచ్చేసింది అంటే మల్టిప్లికేషన్ దీంట్లోకి వచ్చేసింది. ఇది ఎక్కడ రిటర్న్ చేశాము? ఎక్కడ కాల్ చేశాము అని అంటే చూడండి. ఇయన్నీ వాల్యూస్ ఎక్కడ కాల్ చేశాము? రిటర్న్ చేయమని. సో ఇక్కడ కాల్ చేశాము. ఓకే. ఈ ఫంక్షన్ అనేది ఎక్కడ కాల్ చేశాను అని అంటే సో ఈ ఫంక్షన్ అనేది ఎక్కడ కాల్ చేశాను అని అంటే సో ఇక్కడ కాల్ చేశాను. చూడండి. ఇక్కడ కాల్ చేశాను. ఓకే. ఇక్కడ రిజల్ట్ అనేది దేంట్లో చూపియాలి అని అంటే ఈ సమ్ అనేది దేంట్లోకి పోతుంది అని అంటే ఫస్ట్ దాంట్లోకి ఎక్స్‌లోకి స్టోర్ అవుతుంది.
ఈ సబ్ అనేది దేంట్లోకి స్టోర్ అవుతుందంటే వైలోకి స్టోర్ అవుతుంది. ఈ మల్ట్ అనేది దేంట్లోకి స్టోర్ అవుతుందంటే జెడ్‌లోకి స్టోర్ అవుతుంది. సో, జెడ్‌లోకి స్టోర్ అయిన తర్వాత దీంట్లో సమ్‌లో ఏమి చూపియాలా? సో, 16 అనేది చూపియాలా. ఇక్కడ ఏమవుతుందంటే సమ్ ఈక్వల్ టు 16 అని చూపిస్తుంది. ఓకే. ఇక్కడ మల్ట్‌లోకి ఏది స్టోర్ అయింది? 6 అనే వాల్యూ స్టోర్ అయింది. సారీ 4 అనే వాల్యూ స్టోర్ అయింది. ఇక్కడ ఏం చూపిస్తుందంటే 4 అని చూపిస్తుంది. ఓకే. ఎగ్జిక్యూట్ చేస్తే. ఇక్కడ మల్ట్‌లోకి ఏ వాల్యూ స్టోర్ అయింది? 60 అనేది స్టోర్ అయింది. ఓకేనా? ఈ 60 అనేది ఎక్కడికొస్తుంది? ఇక్కడికొస్తుంది. ఇక్కడ నుండి దేంట్లోకి పోతుందంటే దీంట్లోకొచ్చి దీంట్లో నుండి జెడ్‌లోకి స్టోర్ అవుతుంది. ఓకే. జెడ్‌లో ఏం స్టోర్ అవుతుందంటే 60 అనేది చూపిస్తుంది. ఓకే. ఇక్కడ 4 ఇక్కడ 16. ఓకే. ఇదే వాల్యూ. సమ్ ఈక్వల్ టు 16, సబ్ ఈక్వల్ టు 4, మల్టీ ఈక్వల్ టు 60. సో, చూపించింది చూడండి ఇక్కడ. ఓకే. సమ్ ఈక్వల్ టు 16, సబ్ ఈక్వల్ టు 4, మల్టీ ఈక్వల్ టు 60. ఓకే. సో, ఇలా మీకు ఎన్ని వాల్యూస్ కావాలంటే అన్ని వాల్యూస్ అనేది దీంట్లో పాస్ చేసుకోవచ్చు. ఒకే వాల్యూ అనేది సో, మిగతా లాంగ్వేజెస్‌లో ఉన్నాయి. సో, దీంట్లో ఉన్న అడ్వాంటేజెస్ పైథాన్‌లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే మల్టీ వాల్యూస్‌ని రిటర్న్ చేసే విధంగా డిజైన్ చేశారనమాట. ఓకే. దీంట్లో ఉన్న అడ్వాంటేజెస్. ఎన్ని వాల్యూస్ కావాలంటే అన్ని వాల్యూస్ అనేది పాస్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే. నో ప్రాబ్లమ్. ఓకే. ఇక్కడ సో, రిటర్న్ మల్టిపుల్ వాల్యూస్ అయిపోయింది. రిటర్న్ స్టేట్‌మెంట్ అయిపోయింది. తర్వాత ఏంటి అనంటే టైప్ ఆఫ్ వేరియబుల్. సో, టైప్ ఆఫ్ వేరియబుల్స్ ఇన్ పైథాన్‌లో ఎన్నున్నాయి అనంటే సో, 2 ఉన్నాయన్నమాట. సో, ఫస్ట్ వన్ ఏంటి అనంటే గ్లోబల్ వేరియబుల్. ఓకే. సెకండ్ వన్ ఏంటి అనంటే లోకల్ వేరియబుల్. సో, దీనికి ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ రే మామూలుగా గ్లోబల్ అంటే ఏంటి? సో, మొత్తం గదా! సో, టోటల్‌గా ఉంటే దాన్నేమంటామంటే గ్లోబల్ అంటాము. లోకల్ అంటే సో, వితిన్ ద ఫంక్షన్ ఉంటే దాన్నేమంటామంటే సో, వితిన్ ద ఫంక్షన్ ఉంటే దాన్నేమంటాము అనంటే సో, లోకల్ వేరియబుల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సో, ఇక్కడ చూడండి. సో, ఇది ఫంక్షను. ఓకేనా? సో, ఈ ఫంక్షన్ లోపల ఓకే. ఈ ఫంక్షన్ లోపల ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 10 అని రాసుకున్నాను. ఓకే. ఓకే. సో, తర్వాత నేనేం చేస్తున్నానంటే ఇక్కడ, నేనేం చేస్తున్నానంటే ఏ ఈ సంథింగ్ ఏదో ఒకటి x ఈక్వల్ టు 1, 2, 3 అని రాసుకున్నాను. సో, ఇంకొక ఫంక్షన్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఓకే. ఒక్క నిమిషం. ఓకే. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇంకొక ఫంక్షన్ సారీ. ఇక్కడ నేను క్రియేట్ చేశాను. సో, ఇక్కడ ఏం చేశానంటే సమ్ y ఈక్వల్ టు 2 అని పెట్టాను. ఓకే. ఇక్కడ ఏది లోకల్ వేరియబుల్, ఏది మామూలుగా గ్లోబల్ వేరియబుల్ అంటే చూడండి. సో, ఇది ఏంటి అనంటే టోటల్ గ్లోబల్ వేరియబుల్. ఇది ఏం చేసుకోవచ్చు అనంటే సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్లోబల్ వేరియబుల్. ఎందుకు అనంటే సో, గ్లోబల్ వేరియబుల్. ఏంటి అనంటే ఔట్ ఆఫ్ ద ఫంక్షన్ రాసుకున్నాము. ఈ x అనేది ఇందులో యూజ్ చేసుకోవచ్చు. సో, ఇందులో యూజ్ చేసుకోవచ్చు. ఓకే. 2 దాంట్లలో యూజ్ చేసుకోవచ్చు. ఇందులో యూజ్ చేసుకోవచ్చు. సో, ఇందులో కూడా యూజ్ చేసుకోవచ్చు. x అనే వేరియబుల్ 23 అనేది ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు అంటే వితిన్ ఈ ఫంక్షన్‌లో యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫంక్షన్‌లో యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ ఇది ఏంటి ఏ వేరియబుల్ ఏలో 10 అనేది స్టోర్ చేసాం గదండీ! సో, అది ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ యూజ్ చేసుకోవాలనుకుంటా. ఔట్ ఆఫ్ ద ఫంక్షన్ తర్వాత సో, ఇక్కడ యూజ్ చేసుకోవాలి అని అనుకున్నాననుకో ఏ వేరియబుల్ సో, నాట్ పాసిబుల్ అన్నమాట. సో, ఎర్రర్ చూపిస్తుంది. ఓకే. ఎర్రర్ చూపిస్తుంది. ఓకే. ఇక్కడ యూజ్ చేసుకోలేము. సో, ఎంతవరకు యూజ్ చేసుకోవచ్చు అనంటే ఓన్లీ వితిన్ ద ఓన్లీ వితిన్ ద ఫంక్షన్ మాత్రమే ఇక్కడ ఈ నుంచి ఇంతవరకు మాత్రమే యూజ్ చేసుకునేదానికి అవకాశం ఉంది. సో, దాన్ని ఏమంటామంటే లోకల్ వేరియబుల్ అంటాం. ఓకే.
లోకల్ వేరియబుల్ అంటే ఏంటి అని అంటే ఫంక్షన్ లోపల విత్ ఇన్ ద స్కోప్ దీంట్లో మాత్రమే రాసుకుంటే దాన్ని ఏమంటారు అంటే ఫంక్షన్ లోకల్ వేరియబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు y ఉంది కదండి. సో y అనేది ఎంతవరకు యూజ్ చేసుకోవచ్చు అంటే విత్ ఇన్ ఈ ఫంక్షన్ వరకు మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ యూజ్ చేసుకోవచ్చా అని అంటే ఈ ఫంక్షన్ లోపల అంటే ఈ ఫంక్షన్ లోపల యూజ్ చేసుకోవచ్చా అంటే యూజ్ చేసుకోలేం. సపోజ్ ఇక్కడ యూజ్ చేసుకోవచ్చా అంటే యూజ్ చేసుకోలేం. ఎందుకంటే ఇది లోకల్‌కి సంబంధించింది. లోకలే. ఓకే. లోకల్ బ్రాండ్ లోకల్‌లోనే దొరుకుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, మనము లోకల్ అంటాము. మామూలుగా మా భాషలో చెప్పుకోవాలంటే ఇప్పుడు ఆహ్, కింగ్ ఫిషర్ అనేది బీర్ అనేది ఎక్కడైనా దొరుకుతుంది. ఓకేనా? సో కింగ్ ఫిషర్ అదే నాకౌట్ బీర్ దొరకాలంటే ఎక్కడ దొరకదనమాట. ఓన్లీ ఏపీ. ఇప్పుడు ఏదో భూము అయ్యేయో వచ్చాయన్నమాట. అవి ఎక్కడ దొరుకుతాయంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే దొరుకుతాయి. మిగతా స్టేట్‌లో దొరకవన్నమాట. ఓకే. మిగతా స్టేట్‌లో దొరకదు కాబట్టి దాన్నేమంటామంటే లోకల్‌గా చెప్పుకోవచ్చు. ఓకే. మిగతా స్టేట్‌లలో అన్ని స్టేట్‌లలో దొరికితే దాన్నేమంటాం ఈ స్టేట్‌లో దొరుకుతుంది, ఈ స్టేట్‌లో దొరుకుతుంది, బయట దొరుకుతుంది, అన్ని చోట్ల దొరికితే దాన్నేమంటామంటే గ్లోబల్ అంటాం. ఓకే. ఓకే. ఇక్కడ అన్ని సార్లలో యూజ్ చేసుకుంటే దాన్నేమంటాము గ్లోబల్ అంటాము. సో ఓన్లీ వితిన్ ద ఫంక్షన్ యూజ్ చేసుకుంటే దాన్నేమంటాము లోకల్ అంటాము. ఓకే. ఓకే. విత్ ఎగ్జాంపుల్‌లో పోదాం. సో ఓకే. టెస్ట్ డాట్ పై ఇదంతా తీసేస్తున్నాను. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దానికన్నా ముందు మీకొకటి తెలియాలా? సో మీకేదన్నా డౌట్ ఉంటే దాంట్లో అంటే ఆన్సర్ వచ్చేసి నాకు మెసేజ్ రూపంలో నాకు చెప్తే నేను చూస్తానండి. ఓకే. ఓకే. ఫంక్షన్ ఎఫ్1 అనుకోండి. నో ప్రాబ్లమ్. నాకు మెసేజ్ రూపంలో చెప్పండి. ఓకే. సో ఇక్కడ నేను ఏ అని 23 అని ఇచ్చాను. సో ప్రింట్ చేస్తున్నాను. ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఓకే. ఫంక్షన్ అనేది